ఈత చెట్టు ఒకప్పుడు జనజీవనంలో ఒక భాగం. ఇంట్లో పండుకునేందుకు ఈత చాప, వైద్యానికి ఈత బెల్లం, తాగేందుకు ఈత కళ్ళు, తినేందుకు మధురమైన ఈత పండ్లు, ఈత జెల్లి, బుట్టల కోసం ఈత పుల్ల. ఇలా ఈత చెట్టు పల్లె జీవితంలో భాగమైన రోజులు ఇప్పుడు లేవు. నేటి తరానికి ఈత చెట్టు గురించి తెలియదు. అన్ని చెట్లు మాదిరే ఈత చెట్టు కూడా కనుమరుగవుతుంది. ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. భారతీయ ఖర్జూరంగా దీనికి పేరుంది. సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో మైదాన ప్రాంతంలో పెరిగే ఈత పళ్ళ కోసం ఒకప్పుడు పిల్లలు ఆ చెట్టు దగ్గరే ఉండేవారు. పొడవైన గుత్తులుగా కాసే ఈతకాయలు పండితే చాలా రుచిగా ఉంటాయి. ఒకే దఫా దోసెడు ఈత పళ్ళు తినేవారు. ఈత కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఉదయాన్నే తాగేవారు. తాజా ఈత కళ్ళతోనే బెల్లం కూడా చేస్తారు. ఈ బెల్లం ఆయుర్వేద వైద్య విధానంలో చాలా మంచిది. ఇలాంటి ఈత చెట్టు గురించి నేటి తరం పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనజీవితంతో ముడిపడిన ఈత చెట్టు ఇప్పుడు అరుదైన చెట్టుగా మారిపోయింది. కోతులు మన బ్యాగ్ దింపం పడుతున్నారు.